Yeah. Hi everyone. Good morning. Hi, no. Good morning, sir. Good morning, sir. Good morning, Anna. Yeah. Good morning. So ఇంతవరకు మనకి హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్ ఫినిష్ అయ్యాయి. ఇప్పుడు మనకి జావా స్క్రిప్ట్ యొక్క ఫ్రేమ్వర్క్ యాంగులర్ నేర్చుకోబోతున్నాం. యాంగులర్ అనమాట. సో ఓల్డెన్ డేస్లో మనకి యాంగులర్ జేఎస్ అంటారు. ప్రజెంట్ డేస్ కూడా మనకి యాంగులర్ జేఎస్ అంటారు, యాంగులర్ అంటారు. అసలు యాంగులరా, యాంగులర్ జేఎస్ఆ అనే క్లారిఫికేషన్ ఇవాళ క్లాస్లో వస్తుంది. అండ్ అదేవిధంగా యాంగులర్ నేర్చుకోవాలి అంటే మీకు ప్రీ రిక్వైర్మెంట్ స్కిల్స్ ఏమొచ్చి ఉండాలి. సో ఫస్ట్ యాంగులర్ కంటే నేర్చుకునే ముందు మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ ప్రీ రిక్వైర్మెంట్ స్కిల్స్ గురించి మనం మాట్లాడదాం. ప్రీ రిక్వైర్డ్ స్కిల్స్ ఫస్ట్ మనకి హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ అండ్ జావా స్క్రిప్ట్ గురించి వచ్చి ఉండాలి. మరి బూస్ట్రాప్ అంటే మనకి ఈ మూడు వస్తే బూస్ట్రాప్ వచ్చినట్టు ఆల్రెడీ. అందుకోసం మనకు దీనికి ఉండే ఫ్రేమ్వర్క్ గురించి, దీనికి ఉండే లైబ్రరీస్ గురించి మనం డిస్కస్ చేయం. హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్ అనగానే మనకు బూస్ట్రాప్ విత్ ఇంక్లూడ్ బూస్ట్రాప్ అనమాట మనకి. ఓకే. ప్రీ రిక్వైర్డ్ స్కిల్స్ కంపల్సరీ హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్ని మీరు అండర్స్టాండ్ చేసుకునే విధంగా మీకు వస్తేనే మీరు యాంగులర్కి ఎలిజిబుల్. ఓకే. నెక్స్ట్ అదేవిధంగా రిక్వైర్డ్ సాఫ్ట్వేర్స్ కూడా మనకు కావాలి. రిక్వైర్డ్ సాఫ్ట్వేర్స్, రిక్వైర్డ్ స్కిల్స్ కావాలి, రిక్వైర్డ్ సాఫ్ట్వేర్స్ కావాలి. ఆ రిక్వైర్డ్ సాఫ్ట్వేర్స్లో మనకు విఎస్ కోడ్, విజువల్ స్టూడియో కోడ్ ఆల్రెడీ మనం స్టార్టింగ్ నుంచి మన విఎస్ కోడ్ నుంచి అలవాటు చేసుకుంటున్నాం. సో దాని గురించి వరి అవసరం లేదు. నెక్స్ట్ అదేవిధంగా నోడ్ జేఎస్ కావాలి. నోడ్ జేఎస్ సాఫ్ట్వేర్ అన్నమాట ఇదంతా. ఇట్స్ ఏ నోడ్ జేఎస్ సాఫ్ట్వేర్. నెక్స్ట్ అదేవిధంగా ఎన్పిఎం కావాలి. ఎన్పిఎం నెక్స్ట్ అదేవిధంగా యాంగులర్ సిఎల్ఐ. ఇట్స్ ఏ సిఎల్ఐ అంటే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. ఓకే. విఎస్ కోడ్, నోడ్ జేఎస్, ఎన్పిఎం, యాంగులర్, కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అన్నమాట మనకి. ఇప్పుడు మనకు యాంగులర్ జేఎస్ఆ అండ్ యాంగులరా మెయిన్. యాంగులర్ అంటే ఫస్ట్ చూసుకుందాం. అంటే ఫస్ట్ మనకు యాంగులర్ అంటే ఏంటి. సో ఇక్కడ నుంచి మీకు నేర్పించేది ఏంటంటే చాట్ జీపీటీని హెల్ప్ చేసుకొని మొత్తం అంతా నేర్పిస్తాం. అంటే చాట్ జీపీటీలో మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ స్కిల్స్ని మనం ఎలా సెర్చ్ చేస్తాము, ఇన్ కేస్ మనకు కావాల్సిన కోడ్ని ఎలా రిక్వైర్డ్ చేసుకోగలం, అంటే మనం సెర్చ్ చేయగలం అనేసి. ఇక్కడ మనకు ఫస్ట్ యాంగులరా, యాంగులర్ జేఎస్ అనేసి డోంట్ నో. ఫస్ట్ మనకు వాట్ ఈజ్ యాంగులర్ని సెర్చ్ చేద్దాం. సో చాట్ జీపీటీకి వెళ్ళాలంటే చాట్ జీపీటీ జస్ట్ చాట్ జీపీటీ అని టైప్ చేయండి. చాట్ జీపీటీ డాట్ కామ్ అనమాట. చాట్ జీపీటీ డాట్ కామ్ అన్నప్పుడు వెళ్ళినప్పుడు మీకు లాగిన్ అడుగుతుంది. ఫస్ట్ లాగిన్ అవ్వండి. లాగిన్ అయితే ఇలా వస్తుంది మీకు. ఇప్పుడు మీకు ఇక్కడ మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ కొట్టాలి. అంటే మెసేజ్ చాట్ జీపీటీ. ఇక్కడ మీకు ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో ఇక్కడ టైప్ చేయండి. సో మనకు వాట్ ఈస్ యాంగులర్, వాట్ ఈజ్ యాంగులర్ అంటున్నా అంతే. జస్ట్ వాట్ ఈజ్ యాంగులర్ చూడండి. మనకి కొన్ని పాయింట్స్ని తీసుకొని వచ్చి ముందర పడేస్తుంది. ఫస్ట్ వాట్ ఈజ్ యాంగులర్ అనగానే యాంగులర్ ఈజ్ ఏ పాపులర్ ఓపెన్ సోర్స్ వెబ్ అప్లికేషన్ ఫ్రేమ్వర్క్ డెవలప్డ్ అండ్ మెయింటైన్ బై గూగుల్. సో వీటన్నిటిని కాపీ చేస్తున్నాం. యాంగులర్ ఈజ్ ఏ పాపులర్ ఓపెన్ సోర్స్ వెబ్ అప్లికేషన్ ఫ్రేమ్వర్క్ డెవలప్డ్ అండ్ మెయింటైన్ బై గూగుల్ అనమాట. అంటే యాంగులర్ని డెవలప్ చేస్తున్నది, మెయింటైన్ చేస్తున్నది ఎవరంటే గూగుల్ అనమాట. ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ బిల్డింగ్ సింగిల్ పేజ్ అప్లికేషన్స్. ఎస్పిఏ అప్లికేషన్ బిల్డ్ చేయడానికి యూజ్ చేస్తాం. అండ్ డైనమిక్ వెబ్ యాప్స్, డైనమిక్ వెబ్ యాప్స్ని క్రియేట్ చేయడానికి కూడా ఈ యాంగులర్ని యూజ్ చేస్తాం. యాంగులర్ ఈజ్ ఏ డిజైన్ టు మేక్ టు డెవలప్ అండ్ టెస్టింగ్ సచ్ యాజ్ అప్లికేషన్ ఈజియర్ బై ప్రొవైడింగ్ ఏ ఫ్రేమ్వర్క్
that handles both the client side and server side aspects of the web development. ఓకే, జస్ట్ వీటి థియరిటికల్ పాయింట్స్ గురించి మీకు అర్థం కాకపోయినా వన్ బై వన్ నేను చెప్తాను. సో ఫస్ట్ మనకు యాంగులర్ అనేది ఏంటంటే ఇట్స్ ఏ ఓపెన్ సోర్స్ ఫ్రేమ్వర్క్ అనమాట. ఓపెన్ సోర్స్ అనగానే ఫ్రీగా యూస్ చేసుకునే ఫ్రేమ్వర్క్. ఇది మెయింటైన్ చేస్తున్నది ఎవరంటే గూగుల్ అనమాట. ఇది మెయింటైన్ చేస్తున్నది గూగుల్. ఇది ఎవరికి ఫ్రేమ్వర్క్ అంటే ఇట్స్ ఏ జావా స్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్ అనమాట. అంటే జావా స్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్ అంటున్నాము అంటే కంపల్సరీ మీకు జావా స్క్రిప్ట్ రావాలి. జావా స్క్రిప్ట్ వస్తేనే ఈ ఫ్రేమ్వర్క్ అనేది మీకు అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఈ యాంగులర్ యూజ్ చేసుకొని డైనమిక్ అప్లికేషన్స్ని బిల్డ్ చేస్తాము. డైనమిక్ అప్లికేషన్స్ ఆర్ వెబ్ అప్లికేషన్ ఆర్ డైనమిక్ అప్లికేషన్. అదేవిధంగా సింగిల్ పేజ్ అప్లికేషన్స్ అంటున్నాం. సింగిల్ పేజ్ అప్లికేషన్స్ అంటే దాని మీనింగ్ ఏంది అంటే ఇట్స్ ఏ వన్ పేజ్ హెచ్టిఎంఎల్ ఉంటుంది. ఈ యాంగులర్ మొత్తంలో ఒకే పేజ్ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ ఉంటుంది. మిగతాటి అన్నిటిని ఏమంటారంటే కాంపోనెంట్స్ అంటాం. మిగతా పేజెస్ అన్నిటిని కాంపోనెంట్స్ అంటాం. బట్ మనకు ఒకే పేజ్ అనేది మనకు యాంగులర్లో హెచ్టిఎంఎల్ అనేది కనిపిస్తుంది. అందుకే దీన్ని సింగిల్ పేజ్ అప్లికేషన్స్ అంటాం. రిమైనింగ్ పేజెస్ అన్నిటిని కాంపోనెంట్స్ అంటాం. బట్ ఆ కాంపోనెంట్స్ అన్నిటిలో మనకు ఇండెక్స్లో మనకు ఉన్నట్టు హెడర్, హెచ్టిఎంఎల్, బాడీ, ఫుటర్, డాక్ టైప్ హెచ్టిఎంఎల్, హెడ్, బాడీ ఇలాంటి ఏమి ఉండవు అనమాట రిమైనింగ్ పేజెస్లో. ఓన్లీ ఒక పేజ్లో మాత్రమే డాక్ టైప్ హెచ్టిఎంఎల్, హెడ్, బాడీ, హెచ్టిఎంఎల్ ఇవి ఉంటాయి. ఓకే, అందుకే దీన్ని సింగిల్ పేజ్ అప్లికేషన్ అంటాము. నెక్స్ట్ అదేవిధంగా ఈ యాంగులర్లో డైనమిక్గా యూజ్ చేసే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటంటే టైప్ స్క్రిప్ట్ అనమాట. బట్ ఇక్కడ మనం అనేది యాంగులర్ అంటున్నాం. నేను యాంగులర్ జేఎస్ అనట్లేదు, ఎవ్రీ టైం యాంగులర్ అంటున్నా. మళ్ళీ నెక్స్ట్ యాంగులర్కి యాంగులర్ జేఎస్కి డిఫరెన్స్ మళ్ళీ తర్వాత చూద్దాం. ఫస్ట్ మనం నేర్చుకునేది యాంగులర్. యాంగులర్ అనగానే ఇట్స్ ఏ యాంగులర్ వర్షన్స్ అనమాట. యాంగులర్ వర్షన్స్ అంటాం. ఆ వర్షన్స్ ఎక్కడి నుంచి అంటే 2 and above 2 వర్షన్స్. అంటే యాంగులర్ అనేది ఎప్పుడు అంటామంటే వర్షన్స్లో మనకి సెకండ్ వర్షన్ అండ్ అబోవ్ సెకండ్ వర్షన్స్ని యాంగులర్ అంటాం. ఇప్పుడు మనకి కరెంట్ వర్షన్ ఏముందంటే కరెంట్ వర్షన్ ఏముందంటే 18 అనమాట. కరెంట్ వర్షన్ మనకు మార్కెట్లో రిలీజ్ అయింది 18 వర్షన్. వాటి గురించి కొన్ని వన్ బై వన్ మనం మాట్లాడుకుందాం. నెక్స్ట్ డైనమిక్గా యూజ్ చేసే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటంటే ఇట్స్ ఏ టైప్ స్క్రిప్ట్ అనమాట. టైప్ స్క్రిప్ట్ అంటే టైప్ స్క్రిప్ట్ అంటే ఇట్స్ ఏ సూపర్ సెట్ ఆఫ్ జావా స్క్రిప్ట్ అనమాట. అంటే జావా స్క్రిప్ట్లో ఏ కోడ్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుందో ఆ కోడ్ మొత్తం టైప్ స్క్రిప్ట్లో వ్యాలిడ్ అవుతుంది. అంటే జావా స్క్రిప్ట్లో ఏ కోడ్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుందో ఆ కోడ్ మొత్తం టైప్ స్క్రిప్ట్లో వ్యాలిడ్ అవుతుంది. ఇంకా ఎక్స్ట్రా కొన్ని ఫీచర్స్ని యాడ్ చేస్తారు. ఇట్స్ ఎ టైప్ సిరీస్. ఇట్స్ ఎ టైప్ స్క్రిప్ట్. వీ మెన్షన్ ద టైప్ ఆఫ్ వేరియబుల్స్ ఆర్ మెథడ్స్. ఏదైనా సరే టైప్ని మనం మెన్షన్ చేస్తాం. టైప్ అనగానే డేటా టైప్ అనమాట. వీ మెన్షన్ ద డేటా టైప్ విత్ ద వేరియబుల్స్. అంటే వేరియబుల్స్కి డేటా టైప్ని కూడా మనం మెన్షన్ చేసుకోవచ్చు ఈ టైప్ స్క్రిప్ట్లో. ఓకే, ఇవి జనరల్గా మనకి ఏంటంటే యాంగులర్ గురించి కొన్ని పాయింట్స్ అనమాట. ఓకే, యాంగులర్ గురించి కొన్ని పాయింట్స్. అండ్ అదేవిధంగా యాంగులర్లో కొన్ని కీ ఫీచర్స్ గురించి కొన్ని చూద్దాం. ఇట్స్ ఏ కీ ఫీచర్స్. ఇట్స్ ఏ కాంపోనెంట్ బేస్డ్ ఆర్కిటెక్చర్. అసలు కాంపోనెంట్ అంటే ఏంటి అంటే మన ఒక పేజ్ ఉంటుంది. ఆ పేజ్లో మనకి రీయూజబుల్ కోడ్ ఉంటుంది. మనకు ఆ కోడ్లో మల్టిపుల్ పేజెస్లో మనకి రీయూజబుల్ కోడ్ ఉంటుంది. ఎగ్జాంపుల్ మనం హోమ్ లోన్ కానీ ఆర్గానిక్ స్టోర్ కానీ ఇలాంటి చాలా చేసాం. కానీ మనం చేసిందల్లా హోమ్ పేజ్ ఒకటే చేశారు మీరు. అదే అబౌట్ పేజు, కాంటాక్ట్ పేజు, సర్వీస్ పేజు ఇవన్నీ చేసి ఉంటే మీకు అర్థమయ్యేది. ప్రతి పేజ్లో నావ్ బార్ కామన్గా ఉంటుంది. ప్రతి పేజ్లో ఫుటర్ కామన్గా ఉంటుంది. అండ్ హోమ్ పేజ్లో సర్వీసెస్ పేజ్లో కొన్ని సర్వీసెస్ డిజైన్ అనేది కామన్గా ఉంటుంది. ఇలా కొన్ని డిజైన్స్ ఏమవుతాయంటే మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేస్తూ ఉండాలి. అలా రిపీట్ చేయకుండా ఇక్కడ కాంపోనెంట్స్ లాగా సమ్ పీస్ ఆఫ్ పార్ట్ అనమాట. ఇది కాంపోనెంట్స్ నథింగ్ బట్ ఏ సమ్ పీస్ ఆఫ్ పార్ట్. ఒక వెబ్ పేజ్లో సమ్ పీస్ ఆఫ్ పార్ట్ అనమాట. ఆ కాంపోనెంట్స్ని మనం రీయూజబుల్ చేసుకోవచ్చు. అంటే వన్ టైం రాస్తాం, మెనీ టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు.
వాటి గురించి కమింగ్లో మనం మాట్లాడుకుందాం. అండ్ అదేవిధంగా టూ వే డేటా బైండింగ్. సో యాంగులర్ ప్రొవైడ్స్ ద టూ వే డేటా బైండింగ్. అండ్ అదేవిధంగా యాంగులర్ ప్రొవైడ్స్ ద డిపెండెన్సీ ఇంజెక్షన్, డైరెక్టివ్స్, రౌటింగ్, సర్వీసెస్, టెంప్లెట్స్ అండ్ క్లాస్ ప్లాట్ఫామ్ డెవలప్మెంట్ అండ్ RxJS అండ్ రియాక్టివ్ ప్రోగ్రామింగ్. అండ్ అదేవిధంగా యాంగులర్ ఈజ్ ఏ వైడ్లీ యూజ్డ్ ద ఇండస్ట్రీ అండ్ యాజ్ లార్జ్ అండ్ యాక్టివ్ కమ్యూనిటీ. అంటే ఏంటంటే యాంగులర్ని ఎక్కువ రేంజ్లో యూజ్ చేస్తున్నారు. అంటే మనకి ఏదైనా సరే యాంగులర్లో ఏదైనా సరే ప్రాబ్లం వచ్చింది అంటే చాలా రిసోర్సెస్ ఉంటాయి మనకు సాల్వ్ చేసుకోవడానికి. అందుకోసమే మనకు యాంగులర్ వచ్చేసి అంత పాపులర్ అనమాట. ఓకే, క్లియర్ దిస్? యాంగులర్ గురించి ఓవర్ వ్యూ అర్థమైందా? వీటిని మళ్ళీ మీరు చదవాలి. మరి ఇండివిజువల్గా ఒక్కొక్క పాయింట్ గురించి మీరు చదువుతూ ఉంటే మీకు అర్థమవుతుంది. బట్ ఈ కాన్సెప్ట్ని ప్రాక్టికల్గా మీరు చూసినప్పుడు మాత్రమే వీటి గురించి మీరు అనలైజ్ చేసుకోగలరు. ఓకే, అంతవరకు అయితే మీకు అర్థం కాకపోవచ్చు థియరిటికల్ పాయింట్స్. వన్ బై వన్ మనం నేర్చుకుంటే కొద్దీ మనకు అర్థమవుతాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ యాంగులర్ JS వర్సెస్ యాంగులర్ అనమాట. యాంగులర్ JS వర్సెస్ యాంగులర్. ఇక్కడ మనం యాంగులర్ JS గురించి ఫస్ట్ డిస్కస్ చేద్దాం. యాంగులర్ JSలో డైనమిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటంటే జావా స్క్రిప్ట్ అనమాట. ఇట్స్ యాంగులర్ JS ఈజ్ ఏ ఫస్ట్ వర్షన్ ఆఫ్ యాంగులర్ అనమాట. అండ్ అదేవిధంగా ఈ యాంగులర్ JS అనేది ఓన్లీ డెస్క్టాప్ అప్లికేషన్స్లో మాత్రమే ఓపెన్ అవుతుంది. డెస్క్టాప్ అప్లికేషన్ డిజైన్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తాం, మొబైల్ అప్లికేషన్ యూజ్ చేయలేం. నెక్స్ట్ అదేవిధంగా MVC ప్యాటర్న్లో వర్క్ అవుతుంది. మోడల్ వ్యూ కంట్రోలర్ అనేసి అనమాట. మోడల్ వ్యూ కంట్రోలర్ లాగా మనకు వర్క్ అవుతుంది. అండ్ దీనికి ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్లో మనకి డిఫరెన్సెస్ మనకి యాంగులర్ని ఏమంటారంటే యాంగులర్లో డైనమిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇట్స్ ఏ టైప్ స్క్రిప్ట్ అనమాట. దీంట్లో మనకి ఏంటంటే వర్షన్స్ సెకండ్ అండ్ అబోవ్ సెకండ్ వర్షన్స్ అన్నిటిని మనం యాంగులర్ అనే పిలుస్తాము. బట్ నవేడేస్ యాంగులర్ JS అన్నా ఇట్స్ యాంగులరే. యాంగులర్ JS అన్నా సరే ఇట్స్ యాంగులర్ అనమాట. మనకి యాంగులర్ JS డిఫరెంట్. యాంగులర్ JS అనేది యాంగులర్ యొక్క ఫస్ట్ వర్షన్, యాంగులర్ అనేది యాంగులర్ యొక్క సెకండ్ అండ్ అబోవ్ వర్షన్స్ అనమాట. వీటిని యాంగులర్ అంటాం. అంటే మనకి ఇక్కడ ఏంటంటే ఇది డెస్క్టాప్ అప్లికేషన్ మాత్రమే మెయింటైన్ చేస్తుంది. బట్ ఇక్కడ మనకు డెస్క్టాప్ ఒకటే కాదు, డెస్క్టాప్ అండ్ మొబైల్ అప్లికేషన్స్ని బిల్డ్ చేయడానికి మనం యూజ్ చేస్తాము. అండ్ ఇక్కడ మనకు MVVC ప్యాటర్న్ని వర్క్ అవుతుంది. ఓకే, సేమ్ ఇదే పాయింట్స్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ సెర్చ్ చేద్దాం. యాంగులర్ JS వర్సెస్ యాంగులర్. ఇక్కడ మీరు టైప్ చేసేది చాలా నీట్గా టైప్ చేయాలి. అలా నీట్గా టైప్ చేస్తేనే మీకు అవుట్పుట్ క్లియర్గా వస్తుంది, లేకపోతే రాదు. ఓకే, వర్షన్ అండ్ ఎవల్యూషన్. యాంగులర్ JS రిలీజ్ ఇన్ 2010 అండ్ యాజ్ ఆల్సో యాంగులర్ 1 అన్నమాట. యాంగులర్ 1 ఇట్స్ ఏ వర్షన్ 1.0 to 1.7 వరకు. యాంగులర్ JS ఇస్ ద ఒరిజినల్ వర్షన్ ఆఫ్ ఫ్రేమ్ వర్క్ అనమాట. అంటే మనకు యాంగులర్ JS అనేది ఇనిషియల్గా రిలీజ్ అయినది. బట్ మనకి ఏమైందంటే ఇక్కడ యాంగులర్ JS ఓన్లీ డెస్క్టాప్ అప్లికేషన్ని మాత్రం మెయింటైన్ చేస్తున్నారు అండ్ స్లోగా రన్ అవుతుంది అనమాట. ఇప్పుడు యాంగులర్ JSని డైనమిక్ ప్రోగ్రామింగ్ టైప్ స్క్రిప్ట్గా కన్వర్ట్ చేసి ఒక న్యూ వర్షన్గా రిలీజ్ చేశారు. అంటే యాంగులర్ JS యాంగులర్ రెండు ఒక డిఫరెంట్ టెక్నాలజీస్ లాగా ఉంటాయి. మనకు ఎలాగైతే డిఫరెంట్ స్కిల్స్ మనం నేర్చుకుంటామో అలాగే యాంగులర్ని నేర్చుకునేటప్పుడు ఒక డిఫరెంట్ స్కిల్స్ నేర్చుకునేట్టు ఉంటుంది. బట్ యాంగులర్ JS అనేది మార్కెట్లో లేదు. 1% మాత్రమే యూజ్ చేస్తున్నారు. ఎక్కడో రేర్ కేసెస్. ఎక్కువ యూజ్ చేసేది యాంగులర్నే యూజ్ చేస్తున్నారు. అంటే యాంగులర్ వర్షన్స్ని మాత్రమే యూజ్ చేస్తున్నారు. ఆ వర్షన్స్లో కూడా ఏది ఎక్కువ యూజ్ చేస్తున్నారు కమింగ్లో మనం మాట్లాడదాం. అండ్ యాంగులర్ JSని రిలీజ్ చేసింది 2010 అండ్ మొత్తం యాంగులర్ JSని సేమ్ కంపెనీ అంటే ఇట్స్ ఏ గూగుల్ సేమ్ కంపెనీనే మొత్తం రీరైట్ చేసి యాంగులర్ 2గా రిలీజ్ చేసింది. దాన్నే రిలీజ్ ఇన్ 2016 అనమాట. 2016లో మనకు కంప్లీట్ రీరైట్ ఆఫ్ యాంగులర్ JS మొత్తం కంప్లీట్గా రీరైట్ చేసింది.
And Angular versions are typically referred to their versions number. Example Angular 2, Angular 9, Angular 12, Angular 13 ఇలాగా. బట్ మనకు ఇక్కడ Angular వెర్షన్స్లో 3 తప్ప రిమైనింగ్ వెర్షన్స్ అన్నీ ఉన్నాయి. Angular 2, Angular 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18. యాజ్ ఆఫ్ నౌ 18 వరకు మనకు ఉంది అనమాట. యాజ్ ఆఫ్ నౌ 18 వరకు మనకు ఉంది. ఓకేనా? నెక్స్ట్ అదేవిధంగా ప్రతి వర్షన్ని మనం నేర్చుకోవాలంటే అవసరం లేదు. అది కమింగ్లో మనం మాట్లాడుకుందాం. ప్రతి వర్షన్ని మనం నేర్చుకోవాలంటే అవసరం లేదు. అండ్ ప్రతి వర్షన్ రిలీజ్ అయినప్పుడు ఏం జరుగుతూ ఉంటుంది, అవి ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతాయని కమింగ్లో మనం మాట్లాడదాం. నెక్స్ట్ ఆర్కిటెక్చర్. ఇక్కడ మనకు బేస్డ్ ఆన్ మోడల్ వ్యూ కంట్రోల్ ఆర్కిటెక్చర్ అండ్ ట్రెడిషనల్ అప్రోచ్ కంట్రోలర్ హ్యాండిల్స్ ద బేసిక్ లాజిక్ లాగిన్ హ్యాండ్లర్స్. నెక్స్ట్ మనకి ఇవన్నీ థియరిటికల్ పాయింట్స్ అయితే చదవండి. నేను చెప్పింది అయితే మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ ప్రైమర్లీ యూజ్ ద జావా స్క్రిప్ట్, ఇక్కడ మనకు ప్రైమర్లీ యూజ్ ద టైప్ స్క్రిప్ట్. ఇప్పుడు నేను ఏదైతే నేను చెప్పానో వాటి గురించి కొన్ని ఎక్కువగా నేర్చుకోండి. అండ్ Angular JS ప్రొవైడ్ ద 2-way బైండింగ్ అండ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ అండ్ మేకింగ్ ద చేంజెస్ ఇన్ ద UI ఆటోమేటికలీ అండ్ సపోర్టెడ్ 2-way బైండింగ్ అండ్ బట్ ఇట్స్ మోర్ కంట్రోల్డ్ అండ్ ఎక్స్ప్లిసిట్. ఓకే. నెక్స్ట్ పర్ఫార్మెన్సెస్ అనమాట. ఇది స్లోగా ఉంటుంది మనకు అండ్ ఇది కొద్దిగా ఫాస్ట్గా ఉంటుంది. ఇది మొబైల్ సపోర్ట్ చేస్తుంది, ఇది మొబైల్ సపోర్ట్ చేయదు. ఓకే. నెక్స్ట్ అదేవిధంగా డిపెండెన్సీ ఇంజెక్షన్. యాజ్ ఏ బేసిక్ డిపెండెన్సీ ఇంజెక్షన్ సిస్టమ్ ఇట్స్ ఏ ఫ్యూచర్స్ అడ్వాన్స్డ్ అండ్ రోబోస్ట్ డిపెండెన్సీ ఇంజెక్షన్ సిస్టమ్ అండ్ రౌటింగ్ ఈస్ ద ఓన్ రౌటింగ్ మాడ్యూల్ అండ్ విచ్ లెస్ పవర్ఫుల్ అండ్ ఫ్లెక్సిబుల్. ఇక్కడ మనకు ఇవన్నీ అనమాట. సో కమ్యూనిటీ అండ్ ఎకనామిక్స్. ఇక్కడ కమ్యూనిటీ చాలా లెస్ అయిపోయింది మనకు అండ్ యాంగులర్కి చాలా ఎక్కువ అనమాట. ఓకే. లర్నింగ్ కర్వ్స్ ఇవన్నీ. సో ఇవి మెయిన్ డిఫరెన్సెస్. ఇవన్నీ మీరు తెలుసుకోవాలన్నమాట. పర్ఫార్మెన్సెస్ ఏంటి, 2-way బైండింగ్ ఏంటి, అండ్ లాంగ్వేజ్ ఏంటి, అండ్ ఆర్కిటెక్చర్, ఇవన్నీ ఒక్కొక్కటి పాయింట్ మీరు ప్రిపేర్ చేసుకోవాలి. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ని ఇప్పటి నుంచే మీరు ప్రిపేర్ చేసుకోవడం స్టార్ట్ చేయండి. ఓకే. ఇవాళ నేర్చుకునే ప్రతి క్వశ్చన్, అంటే ఇవాళే కాదు, యాంగులర్లో నేర్చుకునే ప్రతి టాపిక్ ఒక ఇంటర్వ్యూ క్వశ్చనే. ఏది అడుగుతారో మనకు తెలియదు. ప్రతి టాపిక్ని మీరు నీట్గా అనలైజ్ చేసుకోవాల్సిందే. ఓకే. ప్రతి టాపిక్ని మీరు నీట్గా అనలైజ్ చేసుకోవాల్సిందే అనమాట. ఓకే. ఇది యాంగులర్ జేఎస్కి యాంగులర్కి డిఫరెన్సెస్ అనమాట. యాంగులర్ గురించి మనకు అర్థమైంది, టైప్ స్క్రిప్ట్ గురించి మనకు అర్థమైంది. అసలు టైప్ స్క్రిప్ట్ అంటే కావాలంటే మీరు ఒకసారి చూద్దాం. వాట్ ఈస్ టైప్ స్క్రిప్ట్? వాట్ ఈస్ టైప్ స్క్రిప్ట్? ఇది కూడా చాట్ జీపీటీని సెర్చ్ చేయండి. సో వాట్ ఈస్ టైప్ స్క్రిప్ట్? TypeScript is a statically typed superset of JavaScript and adds an optional static type to the language. It was developed by Microsoft. TypeScript ని మెయింటైన్ చేస్తున్నది ఎవరంటే మైక్రోసాఫ్ట్ అనమాట. అంటే టైప్ స్క్రిప్ట్ యాంగులర్ని మెయింటైన్ చేస్తున్నది గూగుల్, టైప్ స్క్రిప్ట్ని మెయింటైన్ చేస్తున్నది మైక్రోసాఫ్ట్. వీళ్ళిద్దరూ కలిసి యాంగులర్ అప్లికేషన్ని బిల్డ్ చేస్తున్నారు. అండ్ ఫస్ట్ రిలీజ్డ్ ఇన్ 2012 అనమాట. టైప్ స్క్రిప్ట్ రిలీజ్ అయింది 2012లో. టైప్ స్క్రిప్ట్ ఈజ్ డిజైన్ టు హెల్ప్ డెవలపర్స్ రైట్ మోర్ రోబోస్ట్ అండ్ మెయింటైనబుల్ కోడ్ బై క్యాచింగ్ అండ్ పొటెన్షియల్ ఎర్రర్స్ డ్యూరింగ్ డెవలప్మెంట్ అండ్ రాదర్ దాన్ ద అట్ రన్ టైమ్. మనకి ఏదైనా సరే కోడింగ్ రాసే టైంలోనే మనకి ఎర్రర్స్ని ఇది చూపిస్తుంది అన్నమాట మనకి. ఓకే. సో చాలా స్ట్రిక్ట్ అన్నమాట టైప్ స్క్రిప్ట్ అనేది, చాలా స్ట్రిక్ట్. ఓకే. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఎవరైనా సరే వాట్ ఈస్ టైప్ స్క్రిప్ట్ అనగానే దీనిలో ఉన్న మెయిన్ పాయింట్స్ మీరు పిక్ చేసుకొని మీ ఓన్ వేలో మీరు రాసుకోండి. ఓకే. నెక్స్ట్ రిక్వైర్డ్ స్కిల్స్ అయిపోయినాయి. ఇప్పుడు రిక్వైర్డ్ సాఫ్ట్వేర్స్ గురించి ఇప్పుడు చూద్దాం. రిక్వైర్డ్ సాఫ్ట్వేర్స్ అప్పటికంటే ఇప్పుడు చూడాలన్నమాట. ఇప్పుడు యాంగులర్ అప్లికేషన్ బిల్డ్ చేయాలంటే మనకు రిక్వైర్డ్ సాఫ్ట్వేర్స్ విఎస్ కోడ్ అనమాట. ఈ విఎస్ కోడ్ ఎందుకోసం అంటే జస్ట్ సింపుల్ టు రైట్ ద కోడ్ అనమాట. నెక్స్ట్ అదేవిధంగా నోడ్ జేఎస్ జనరల్గా ఈ నోడ్ జేఎస్ యూస్ చేసుకొని చాలా ఉంటాయి మనకు. నోడ్ జేఎస్ యూస్ చేసుకొని మనం రాసే కోడ్ టైప్ స్క్రిప్ట్లో రాస్తాం. బట్ బ్రౌజర్కి అర్థమైంది జావా స్క్రిప్ట్ అనమాట. బ్రౌజర్కి అర్థమయ్యే లాంగ్వేజ్ జావా స్క్రిప్ట్. మనం రాసిన టైప్ స్క్రిప్ట్ కోడ్ని జావా స్క్రిప్ట్లోకి కన్వర్ట్ చేసుకొని బ్రౌజర్కి ఇస్తుంది. అండ్ అదేవిధంగా
లోకల్ సర్వర్ లాగా కూడా వర్క్ అవుతుంది. లోకల్ సర్వర్ లాగా కూడా వర్క్ అవుతుంది. అది ఎందుకు సర్వర్ లాగా వర్క్ అవుతుంది ఏంటి అనేసి మన ప్రాజెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది. అంటే యాంగులర్‌లో ఒక ప్రాజెక్ట్‌ని క్రియేట్ చేసి, ఆ ప్రాజెక్ట్‌ని డైరెక్ట్‌గా మనం హెచ్‌టీఎంఎల్ ఫైల్ లాగా ఓపెన్ చేయలేం బ్రౌజర్‌లోకి. కంపల్సరీ కంపైల్ చేయాలి. జావాస్క్రిప్ట్ అనేది ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్. యాంగులర్ అనేది ఇట్స్ ఏ కంపైల్డ్ లాంగ్వేజ్ అనమాట. ఓకే. ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అంటే లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అదేవిధంగా కంపైల్డ్ లాంగ్వేజ్ అంటే ఎంటైర్ ప్రాజెక్ట్ మొత్తాన్ని ఒకసారిగా కంపైల్ చేసి ఎర్రర్స్ అన్నిటిని ఒకేసారి చూపిస్తుంది. ఆ ప్రాజెక్ట్‌ని కంపైల్ చేయాలంటే కొన్ని కమాండ్స్ ద్వారా మాత్రమే కంపైల్ చేయగలం. అందుకోసం మనకు ఏదన్నా ప్రాజెక్ట్‌ని అంటే ఇక్కడ యాంగులర్ ప్రాజెక్ట్‌ని మనం ఓపెన్ చేయాలంటే కంపల్సరీ కొన్ని కమాండ్స్‌తోనే ఓపెన్ చేయొచ్చు. డైరెక్ట్‌గా ఓపెన్ చేయడానికి వీల్లేదు. నెక్స్ట్ ఎన్‌పిఎం. ఎన్‌పిఎం అంటే నోడ్ ప్యాకేజ్ మేనేజర్. నోడ్ ప్యాకేజ్ మేనేజర్. ఇక్కడ మనకి ఎందుకు యూజ్ చేస్తామంటే థర్డ్ పార్టీ లైబ్రరీస్‌ని మనం ఇన్‌స్టాల్ చేసుకోవాలనుకుంటే వి యూజ్ ఎన్‌పిఎం. ఓకే. నెక్స్ట్ అదే విధంగా యాంగులర్ సిఎల్ఐ. యాంగులర్ సిఎల్ఐ అంటే దీని మీనింగ్ ఏంటంటే యాంగులర్ వర్షన్‌ని మనం ఇన్‌స్టాల్ చేయడం. యాంగులర్ వర్షన్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి యాంగులర్ సిఎల్ఐని యూజ్ చేస్తాం. ఓకే. సో VS Code to write the code, Node.js it's act as a local server, npm Node.js ఇన్స్టాల్ చేయంగానే npm అనేది ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోద్ది. దీన్ని సపరేట్గా చేసే అవసరం లేదు. ఇట్స్ ఏ నోడ్ ప్యాకేజ్ మేనేజర్. అంటే మనకి npm అనే కమాండ్ని యూజ్ చేసుకొని npm అనే కమాండ్ని యూజ్ చేసుకొని మన థర్డ్ పార్టీ లైబ్రరీస్ మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ యాంగులర్ సిఎల్ఐ అనేది ఏంటంటే ఇట్స్ ఏ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ వి యూజ్ టు డౌన్లోడ్ యాంగులర్ వర్షన్. ఓకే. ఇక్కడ మీరు మెయిన్ తెలుసుకోవాల్సింది ఏంటంటే యాంగులర్లో ఎవ్రీ 6 మంత్స్‌కి నోడ్ వర్షన్ చేంజ్ అవుతుంది అండ్ యాంగులర్ వర్షన్ కూడా చేంజ్ అవుతుంది. నోడ్ వర్షన్ అండ్ యాంగులర్ వర్షన్ రెండు చేంజ్ అవుతాయి. అంటే మనకు వర్షన్ తగ్గట్టుగా నోడ్ వర్షన్‌ని అప్డేట్ చేస్తుంటారు. యాంగులర్ వర్షన్ తగ్గట్టుగా నోడ్ వర్షన్ కూడా అప్డేట్ చేస్తూ ఉంటారు. అంటే దాని మీనింగ్ ఏంటంటే యాంగులర్ వర్షన్ ఎవ్రీ 6 మంత్స్‌కు ఒక వర్షన్ రిలీజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ప్రెజెంట్ యాజ్ ఆఫ్ నౌ యాంగులర్ 18 ఉంది. అంటే ఈ ఇయర్‌లోనే మనకు ఏప్రిల్ ఆ టైంలో మనకు యాంగులర్ 18 రిలీజ్ అయింది. ఇప్పుడు మనకు నవంబర్, డిసెంబర్ ఆ టైం వరకి యాంగులర్ 19 కూడా రిలీజ్ అవుతుంది. బట్ ఇక్కడ మనకు ఎవ్రీ ఇయర్ 2 వర్షన్స్ రిలీజ్ అవుతున్నప్పుడు మనం ఏ వర్షన్ నేర్చుకోవాలి? ఒకటే గుర్తుపెట్టుకోండి. న్యూ వర్షన్ రిలీజ్ అవుతోంది అంటే ఆ వర్షన్ అనేది మార్కెట్‌లో యూజ్ చేయరు. ప్రాజెక్ట్‌లో యూజ్ చేయరు. నాట్ యూజ్ ఇన్ ప్రాజెక్ట్స్. ఎందుకంటే ఆ ప్రాజెక్ట్స్ మీద అంటే ఆ న్యూ వర్షన్ మీద మనకి వర్క్ జరుగుతూ ఉంటది. ఎందుకంటే ఏదైనా సరే ఎర్రర్స్ రావచ్చు, బగ్స్ రావచ్చు, మెయింటైన్ చేసే స్పీడ్ అనేది మనకు లోగా ఉండొచ్చు. అలాంటివన్నీ ఉండొచ్చు. అందుకోసం మనకి ఏదైనా సరే ఒక న్యూ వర్షన్ మనకు మార్కెట్‌లోకి రిలీజ్ అయింది అంటే ఆ వర్షన్‌ని ఎవరు ప్రాజెక్ట్‌లోకి యూజ్ చేయరు. న్యూ వర్షన్ రిలీజ్ అయిన 1 ఆర్ 2 ఇయర్స్ తర్వాత మాత్రమే, అది 3 ఇయర్స్ అవ్వచ్చు లేదా 4 అవర్స్ అవ్వచ్చు. 1 ఆర్ 2 అవర్స్ తర్వాత మాత్రమే ఆ న్యూ వర్షన్‌ని యూజ్ చేస్తారు. ప్రెజెంట్ యాజ్ ఆఫ్ నౌ మనకి అన్ని కంపెనీస్‌లో మనకు 10 గాని, లేదా 12 గాని, లేదనుకుంటే 13 గాని, లేదనుకుంటే 14 గాని, లేదంటే 15 గాని. ఈ వర్షన్స్ వరకు మాత్రమే యూజ్ చేస్తున్నారు. అంటే 8 నుంచి అనుకోండి. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ 8, 10, 12, 13, 14, 15 ఈ రేంజ్ వరకు మాత్రమే వర్షన్స్‌ని యూజ్ చేస్తున్నారు. ఇంకా 16 రాలేదు. ఇంకా 19 ఇంకా 17 రాలేదు. ఇంకా 18 రాలేదు. ఓకే. బట్ ఇక్కడ కొన్ని చేంజెస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అయ్యాయంటే యాంగులర్ 1 to 2కి చాలా చేంజెస్ అయ్యాయి. సో ఫుల్ చేంజ్. అదేవిధంగా యాంగులర్ 2 to 10 వరకి
అంటే యాంగులర్ 2 నుంచి 10 వరకు నో చేంజ్, సేమ్ ఒకేలాగే ఉంటుంది, సేమ్ ఒకేలాగే మనకు మెయింటైన్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా యాంగులర్ 10 టు యాంగులర్ 16 ఇక్కడ వరకు సమ్ లిటిల్ బిట్ చేంజ్ అనమాట. అండ్ అదేవిధంగా యాంగులర్ 16 టు 17 ఇప్పుడు ఇక్కడ ఎలాగైతే యాంగులర్ 1 టు 2కి ఎలాగైతే ఫుల్ చేంజ్ అయ్యిందో ఇక్కడ మనకు యాంగులర్ 16 నుంచి మనకు 17కి ఫుల్ చేంజ్ అయింది. ఓకే, యాంగులర్ 16 నుంచి 17 వరకు ఫుల్ చేంజ్ అయింది. అంటే 17, 18, 19 ఇవన్నీ సేమే. 17, 18, 19 ఇప్పుడు మనకు కమింగ్ వచ్చేటన్నీ సేమే. ఫుల్ చేంజ్ అయింది. ఇప్పుడు ఎలాగైతే యాంగులర్ 1 నుంచి యాంగులర్ 2కి ఎలాగైతే చేంజ్ అయిందో సేమ్ అదే విధంగా మనకు యాంగులర్ 16 నుంచి 17, 18కి మనకు ఫుల్ చేంజ్ అయ్యింది. అంటే మనకు కాన్స్టెంట్గా ఉండేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందంటే యాంగులర్ 2 నుంచి 16 వరకు మనకు ఆల్మోస్ట్ సేమ్గానే ఉంటుంది. అంటే ఇక్కడ మనకు వర్షన్ టు వర్షన్ ఏం చేంజెస్ వస్తాయి అంటే వర్షన్ టు వర్షన్ ఏదైనా సరే న్యూ కాన్సెప్ట్ ఏమన్నా సరే యాడ్ చేసి ఉంటే ఆ న్యూ ఫ్యూచర్ని యాడ్ చేసి ఉంటే ఆ ఫ్యూచర్ అనేది చేంజ్ ఉంటుంది. అండ్ అదేవిధంగా ప్రీవియస్ వర్షన్లో ఏదైనా సరే పర్ఫార్మెన్స్ ఇష్యూస్ కానీ బగ్స్ కానీ ఏమైనా ఉన్నాయి అంటే అది నెక్స్ట్ న్యూ వర్షన్లో సాల్వ్ చేసి న్యూ వర్షన్గా రిలీజ్ చేస్తారు. ఓకే, బట్ మనకి ఇక్కడ యాంగులర్ 2 నుంచి 16 వరకు సేమ్ సిమిలర్గానే ఉంటుంది. బట్ యాంగులర్ 17, 18 మొత్తం చేంజ్ అయిపోయింది. అందుకోసం నేను ఇక్కడ మీకు యాంగులర్ 16లో ఎలా ఉంది అంటే 16 అంటే 2 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, 5 అవ్వచ్చు, 6 అవ్వచ్చు, 7 అవ్వచ్చు, 8, 9, 10, 11, 12, 13 అప్ టు 16 వరకు ఎలాగైతే మనకు కాన్సెప్ట్స్ ఉన్నాయో అన్ని కాన్సెప్ట్స్ యాంగులర్ 2 నుంచి 16 వరకు సేమ్గానే వర్క్ అవుతాయి. అండ్ ఈవెన్ యాంగులర్ 17, 18లో కూడా కాన్సెప్ట్స్ అనేది అన్నీ సేమ్గానే ఉంటాయి. ఓకే, 17, 18లో కూడా మనకి కాన్సెప్ట్స్ అనేవి సేమ్గా ఉంటాయి. బట్ ఫైల్ స్ట్రక్చర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ మనకు చేంజ్ అయిందల్లా ఏంటంటే ఇట్స్ ఏ ఫైల్ స్ట్రక్చర్ అనేది చేంజ్ అయ్యింది మొత్తం అంతా. ఇట్స్ ఏ ఫైల్ స్ట్రక్చర్ ఆర్ ఫోల్డర్ కూడా అనొచ్చు. ఫోల్డర్ స్ట్రక్చర్ 16కి 18కి ఫోల్డర్ స్ట్రక్చర్ కూడా మనకు చేంజ్ అయిపోయింది మనకి. ఓకే, అంత మేజర్ డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు మనకి మన సిస్టంలో యాంగులర్ 16 ఉందనుకోండి, దాని రిలేటెడ్ నోడ్ వర్షన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ అదేవిధంగా మనకు యాంగులర్ 17 ఉందనుకోండి, దానికి తగ్గట్టుగా నోడ్ వర్షన్ మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. అదేవిధంగా మనకు యాంగులర్ 2 ఉందనుకోండి, దాని రిలేటెడ్ నోడ్ వర్షన్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఇలా ఉంటుంది. అంతేగాని నోడ్ ప్రజెంట్ వర్షన్, యాంగులర్ ప్రజెంట్ వర్షన్ ఇలా డౌన్లోడ్ చేసుకోకూడదు. ఎందుకంటే ఫస్ట్ మనం ఏ వర్షన్ని మనం నేర్చుకుంటున్నాము అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఈ సెక్షన్లో అంటే ఈ క్లాసెస్లో యాంగులర్ 16 నేర్పించబోతున్నాను. యాంగులర్ 16 we learn in this section. After completion of యాంగులర్ 16, యాంగులర్ 17 ప్రాజెక్ట్ని డౌన్లోడ్ చేసి యాంగులర్ 16కి 17కి ఎలాంటి చేంజ్ ఉన్నింది అనేది మీరు డిఫరెన్స్ తెలుసుకుంటారు. బట్ యాంగులర్ 16 అనేది మనకు 17 రాకముందు ఎలా ఉండేది అంటే యాంగులర్ 17 ఇప్పుడు ఎలా ఉంది, బట్ 17, 18ని మీరు యూజ్ చేయాలంటే ఇంకా 1 year 2 years పోవాల్సి వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ప్రాజెక్ట్ని యాంగులర్ 10లో ఉంది మన ప్రాజెక్ట్. యాంగులర్ 10లో ఉన్న ప్రాజెక్ట్ని యాంగులర్ 17లో కానీ 18లో కానీ మనం చేంజ్ చేయాలంటే చేంజ్ చేయలేం. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇప్పుడు మన దగ్గర యాంగులర్ 10 ఉంది ప్రాజెక్ట్. యాంగులర్ 10 నుంచి వర్షన్ చేంజ్ చేయాలంటే ఫస్ట్ 10 నుంచి 11కి మార్చాలి, మళ్ళీ 11 నుంచి 12కి మార్చాలి, మళ్ళీ 12 నుంచి 13కి మార్చాలి, మళ్ళీ 13 నుంచి 14కి మార్చాలి, నెక్స్ట్ 15కి మార్చాలి, నెక్స్ట్ 16కి మార్చాలి, నెక్స్ట్ 17కి మార్చాలి, నెక్స్ట్ కావాలనుకుంటే 18 ఇలా మారుస్తూ పోవాలి. కానీ ఒకేసారి మనకి యాంగులర్ 10లో ఉన్న ప్రాజెక్ట్ని ఒకటేసారి 16లోకి కానీ 17లోకి కానీ మనం నాట్ పాసిబుల్.
నాట్ పాసిబుల్. ఇలా చేంజ్ చేయలేమనమాట. ఓకే. దీనికంటూ కొన్ని స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్‌ని బేస్ చేసుకొని మనం ఫాలో అవుతూ వెళ్ళాలన్నమాట. వన్ బై వన్ స్టెప్స్ ఫాలో అవుతూ. బట్ ఇట్స్ నాట్ పాసిబుల్. ఒకేసారి ఒక లో వెర్షన్ నుంచి హైయెస్ట్ వెర్షన్ నుంచి 10-12 గాని, 10-14 గాని, 10-15 గాని, 10-17 గాని ఇలా నాట్ పాసిబుల్. ఇలా పాసిబుల్ అవ్వదు. వన్ బై వన్ మీరు మార్చుకుంటూ రావాల్సిందే. అలా మార్చుకుంటూ వస్తేనే మీకు పాసిబుల్ అవుతది. ఓకే. సో, ఇది వర్షన్స్ యొక్క మెయిన్ ప్రయారిటీ. ఇప్పుడు మన ట్యుటోరియల్‌లో మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే యాంగులర్ 16 అంటే మన సిస్టమ్‌లో ఏమేమి ఉండాలి అంటే యాంగులర్ 16 వర్షన్ అంటే యాంగులర్ కమాండ్ లైన్ వర్షన్ అంటే సారీ యాంగులర్ CLI మనకి ఏముండాలంటే 16 ఉండాలి. సో, మనకి యాంగులర్ CLI ఇట్స్ ఏ వర్షన్ ఈస్ 16 ఉండాలి. ఇప్పుడు దానికి రిలేటెడ్ దానికి తగ్గట్టుగా మనకు నోడ్ వర్షన్ కూడా ఉండాలి. అసలు యాంగులర్ 16కి నోడ్ వర్షన్ ఏముండాలి? మనకెలా తెలుస్తది? ఏంటి? ఎలా సెర్చ్ చేయాలి? అనేసి నేను ఒకసారి చూపిస్తాను. సో, ఫస్ట్ మీరు ఇక్కడ చాట్ జీపీటీనే అడగండి. సో, మనకిక్కడ యాంగులర్ వర్షన్ వర్సెస్ నోడ్ జేఎస్ వర్షన్. యాంగులర్ వర్షన్ వర్సెస్ నోడ్ జేఎస్ వర్షన్. అంటే ఏ వర్షన్ తగ్గట్టుగా ఏ వర్షన్ మనకుండాలి అనేసి. ఇక్కడ మనకు సరిపడా స్కిల్ అయితే రాలేదు ఇక్కడ. ఇక్కడ నేనేం చేస్తానంటే గూగుల్‌లో సెర్చ్ చేస్తాను. ఇక్కడ మనకు యాంగులర్ వర్షన్ వర్సెస్ నోడ్ వర్షన్ సేమ్ యాంగులర్ వర్షన్ వర్సెస్ నోడ్ వర్షన్. నెక్స్ట్ మనకి వర్షన్ కంపాటబిలిటీ మెయిన్ మనకు సెర్చ్ చేయాల్సింది వర్షన్ కంపాటబిలిటీ అని సెర్చ్ చేద్దాం. యాంగులర్ వర్షన్ వర్సెస్ నోడ్ జేఎస్ వర్షన్ కంపాటబిలిటీ. నో ఎంటర్. చూద్దాం ఆ వాల్యూస్ అన్నీ వస్తాయా లేదా అనేసి. లేదనుకుంటే మనకి జనరల్‌గా మనకి టైప్ చేద్దాం. సో, ఇవన్నీ తెలుసుకోవాల్సిందే మీరు. ఎందుకంటే ఇవన్నీ మీరు గూగుల్ మీద, చాట్ జీపీటీ మీద మీరు డిపెండ్ అవ్వాలి. ఏ చిన్న వాల్యూ అయినా సరే మీరు ఇక్కడి నుంచి మీరు డిపెండ్ అవ్వాలి. ఇక్కడ ఓన్లీ రెండే ఇచ్చారు. ఎగ్జాంపుల్ 15కి నోడ్ వర్షన్ 18, అదేవిధంగా 10కి 12, అదేవిధంగా 15కి 20 ఇలా వచ్చింది మనకు. సో, ఇవన్నీ మనకు అవసరం లేదండి. సో, ఇక్కడ మనకి చూద్దాం. ఎటువంటి యాంగులర్ వర్షన్ వర్సెస్ నోడ్ వర్షన్ అనేసి ఇలా టైప్ చేస్తే సిరీస్ యాంగులర్ వర్షన్ యాంగులర్ లేటెస్ట్ వర్షన్ మనకి ఇక్కడ 18.2 పాయింట్ సంథింగ్ 18.1 కానీ లేదా 18.2 కానీ ఇలా ఉంది. అదే నోడ్ జేఎస్ సపోర్టెడ్ వర్షన్ చూడండి. నోడ్ జేఎస్ ఏమేమి సపోర్ట్ చేయాలంటే 18.9 18 వర్షన్లో ఉందంటే 18.19 అబోవ్ ఉండాలి. అదేవిధంగా 20.11 అబోవ్ ఉండాలి లేదా 22 ఉండాలి. ఓకే. ఇట్స్ టైప్ స్క్రిప్ట్ వర్షన్ ఈస్ 5.4.0 కంటే ఎక్కువ అండ్ 5.6 కంటే తక్కువ. ఎప్పుడు యాంగులర్ 18.2ని ఇలా యూజ్ చేసినప్పుడు, అదేవిధంగా 18 వర్షన్ యూజ్ చేసినప్పుడు సేమ్ నోడ్ వర్షన్, 17 యూజ్ చేసినప్పుడు 18.13 కానీ లేదా 20.9 కానీ, లేదనుకుంటే 17 యూజ్ చేసినప్పుడు ఇలా. ఇప్పుడు మనం యూజ్ చేసేది 16 కాబట్టి మన సిస్టంలో మనకు 16 కావాలంటే లైక్ దిస్ 16.14 అని ఉండాలి మినిమం ఆర్ 18.10 ఉండాలి. 16.2 అంటే 16.2 16 వర్షన్‌కి 16.2 మేబీ 3నో 4ఓ 5ఓ 19ఓ 20నో ఎంతో ఒకటి ఉండొచ్చు ఇక్కడ. ఓకే. ఇప్పుడు మనకి మన సిస్టంలో యాంగులర్ 16 ఇన్‌స్టాల్ చేయాలి అండ్ అదేవిధంగా నోడ్ వర్షన్ ఇక్కడ ఏదైతే హైయెస్ట్ ఉందో అది పెట్టుకోండి 18.10. ఓకే. ఇప్పుడు మనం చేయాల్సింది ఈ రెండు 16.2 ఇక్కడ మనకు నోడ్ వర్షన్ 18.10 అబోవ్ ఉండాలి మనకు. 18.10 అబోవ్ మనకు ఉండాలి.
అండ్ అదేవిధంగా వర్షన్ 16 ఉండాలి. అది కన్నా 16.2 పాయింట్ సంథింగ్ ఏదో ఒకటి. ఓకే, సమ్ ఎక్స్ అని పెడుతున్నా. ఎక్స్ అంటే అక్కడ ఎంతైనా ఉండొచ్చు అని దాని మీనింగ్. యాంగులర్ సిఎల్ఐ వర్షన్ ఇది ఉండాలి, అంటే నోడ్ వర్షన్ ఇది ఉండాలి. ఫస్ట్ మనం నా సిస్టంలో మనకి ఏమేమి నోడ్ వర్షన్స్ ఉన్నాయి అన్నీ ఫస్ట్ తీసేయాలనుకుంటున్నాను. ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నా. ఏదైనా సరే ఒక ప్రోగ్రామింగ్ మనం తీసేయాలనుకుంటే మన సిస్టంలో కంట్రోల్ ప్యానెల్కి వెళ్ళండి. కంట్రోల్ సి అని టైప్ చేయగానే కంట్రోల్ ప్యానెల్ వచ్చింది. కంట్రోల్ ప్యానెల్కి వెళ్ళండి. ఇక్కడ అన్ఇన్స్టాల్ ఏ ప్రోగ్రామ్ అనేసి ఉంటుంది. ప్రోగ్రామ్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఉంటాయి ఎనీ సాఫ్ట్వేర్, మీ సిస్టంలో ఉండే సాఫ్ట్వేర్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. ఇప్పుడు నోట్ చేసి నేను తీయేస్తున్నా. ఫస్ట్ డబుల్ క్లిక్ చేసి ఎస్, డబుల్ క్లిక్ చేస్తే అన్ఇన్స్టాల్ అవుతుంది. మనకు తీసేసి ఫ్రెష్గా నేను డౌన్లోడ్ చేయాలనుకుంటున్నాను. విఎస్ కోడ్ని మనం ఎలా ఇన్స్టాల్ చేయడం అనేసి ఆల్రెడీ మనకు వచ్చు అనమాట. విజువల్ స్టూడియో కోడ్ని ఎలా ఇన్స్టాల్ చేస్తామనేది మనకు తెలుసు. ఓకే, సేమ్ అదేవిధంగా మనకి నోడ్ వర్షన్ కూడా మనం డౌన్లోడ్ చేయొచ్చు. సో నోడ్ని నేను అన్ఇన్స్టాల్ చేశాను. సో నోడ్ని మీరు ఇన్స్టాల్ చేయాలనుకుంటే ఫస్ట్ ఇక్కడ చూడండి, నోడ్ జేఎస్ అనేసి నేను డైరెక్ట్గా టైప్ చేస్తాను. నోడ్ జేఎస్ దీని ఫస్ట్ వర్షన్ నాకు నోడ్ జేఎస్ రన్ జావాస్క్రిప్ట్ ఎనీవేర్ అనేసి వస్తుంది. దీన్ని క్లిక్ చేశాను. ఇలా క్లిక్ చేయగానే మనకు ఇక్కడ చూడండి డౌన్లోడ్ నోడ్ జేఎస్ ఎంత ఉంది, 20.17.0 ఉంది. బట్ నాకు కావాల్సింది 18 కావాలి. అందుకోసము మీకు ఏ వర్షన్ అయితే కావాలి, ఇది లేటెస్ట్ వర్షన్ కావాలంటే ఇలా డౌన్లోడ్ చేసుకోవాలి. లేదు, మీరు 18.10 ఉండాలి మీ సిస్టంలో, గుర్తుపెట్టుకోండి. దానికంటే ఎక్కువ అయింది అనుకుంటే యాంగులర్ 16 సపోర్ట్ చేయదు. మీ సిస్టంలో 18.10.0 అది మాత్రమే ఉండాలి. సో ఇప్పుడు నేను 18.10.0 నేను సెర్చ్ చేయాలనుకున్నా. నోడ్ జేఎస్ 18.10.0 వర్షన్ డౌన్లోడ్ అని టైప్ చేస్తున్నా. చూడండి ఇట్స్ ఇవ్వాలి. దీన్ని క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేయగానే మనకి ఇలా వచ్చింటుంది 18.10.0. ఇప్పుడు దీన్ని డౌన్లోడ్ చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలంటే కొద్దిగా డౌన్కి వచ్చాక ఇంకా చూడండి ఇక్కడ చూడండి విండోస్ 32 బిట్ ఇన్స్టాలర్, విండోస్ 64 బిట్ ఇన్స్టాలర్. దీనిలో మనకు ఎంఎస్ఐ ఇది ఉండాలి. సీస్ నోడ్ జేఎస్ ఆర్గానిక్ డిస్ట్ వర్షన్ 18.10.0, నోడ్ వర్షన్ 18.10.0. మనకి 64 బిట్, మన సిస్టంలో ఎప్పుడు 64 బిట్టే ఉంటుంది. జస్ట్ దీన్ని క్లిక్ చేయండి. ఎంఎస్ఐ ఇది జస్ట్ క్లిక్ చేయగానే మనకి ఏమవుతుందంటే డౌన్లోడ్ అవుతుంది. సో నేను డెస్క్టాప్ మీద సేవ్ చేశాను. సో డౌన్లోడ్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ ఒక్కొక్క కమాండ్ గురించి మనం చూద్దాం. టు చెక్ నోడ్ వర్షన్, మన సిస్టంలో నోడ్ వర్షన్ చెక్ చేయాలంటే యూజ్ చేసే కమాండ్ నోడ్ స్పేస్ -- వర్షన్. అండ్ అదేవిధంగా టు చెక్ ఎన్పిఎం వర్షన్, యూజ్ చేసే కమాండ్ npm స్పేస్ - వర్షన్. అండ్ అదేవిధంగా టు చెక్ యాంగులర్ వర్షన్, ఇక్కడ యూజ్ చేసేది ng స్పేస్ వర్షన్. నేను ఎలాగైతే కమాండ్ ఎంటర్ చేస్తానో అలాగే చేయాలి, ng స్పేస్ వర్షన్ అన్నమాట. నెక్స్ట్ అదేవిధంగా టు ఇన్స్టాల్ యాంగులర్ CLI, ఇన్స్టాల్ చేయాలనుకుంటే npm స్పేస్ ఇన్స్టాల్ స్పేస్ -g స్పేస్ @angular, అన్ని స్మాల్ కేసు. ఇక్కడ @angular స్పేస్ ఇవ్వకూడదు, /CLI. మీకు ఏ వర్షన్ అయితే కావాలో ఆ వర్షన్ కావాలనుకోండి ఇక్కడ మనకి రిక్వైర్డ్ వర్షన్ ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ రిక్వైర్డ్ వర్షన్ ఇక్కడ రాయాలి. ఇది రాయకూడదు. ఏదైతే మీకు రిక్వైర్డ్ వర్షన్ ఉందో అది రాయాలి. నెక్స్ట్ అదేవిధంగా మీ సిస్టంలో ఏదైనా సరే ఓల్డ్ వర్షన్ కానీ లేదనుకుంటే మీకు కావాల్సిన వర్షన్ కానీ డౌన్ కానీ హైయెస్ట్ కానీ ఉంది అంటే దాన్ని అన్ఇన్స్టాల్ చేయాలంటే టు అన్ఇన్స్టాల్ యాంగులర్ CLI వర్షన్. జస్ట్ సింపుల్ npm సేమ్లో అని పెడతాం. అన్ఇన్స్టాల్ -g
ఇక్కడ మనకు ఇది వెర్షన్ మెన్షన్ చేసే అవసరం లేదు. అన్ఇన్స్టాల్ చేయాలంటే npm uninstall -g @/angular ఇలాగ @angular/cli. అండ్ అదేవిధంగా టు క్రియేట్ యాంగులర్ ప్రాజెక్ట్ ng న్యూ ప్రాజెక్ట్ నేమ్. ఈ ప్రాజెక్ట్ నేమ్ అనేది సేమ్ సింగిల్ వర్డ్లోనే ఉండాలి. అండ్ అన్ని స్మాల్ కేసే ఇచ్చుకోండి. ప్రాజెక్ట్ నేమ్ అనేది ఎప్పుడైనా సరే అన్ని స్మాల్ కేస్ ఇవ్వండి అండ్ సింగిల్ వర్డ్లోనే ఉండాలి, ఒకటే వర్డ్లో ఉండాలి మనకి ఇది. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా తర్వాత మనకు అవసరం ఏంటి మళ్ళీ తర్వాత చూద్దాం. వీటికి షార్ట్ కట్ వచ్చేసి మనకు నోడ్ స్పేస్ -v. నెక్స్ట్ అదేవిధంగా దీనికి షార్ట్ కట్ నోడ్ స్పేస్ npm స్పేస్ -v. ఇంకా మిగతా వాటికి మనకు వద్దులేండి ప్రజెంట్ యాజ్ ఆఫ్ నౌ. నౌ ఇలా ఇప్పుడు మనకు నోడ్ని ఇన్స్టాల్ చేయాలి. ఫస్ట్ నోడ్ని ఇన్స్టాల్ చేయకుండా ఫస్ట్ మనం ఈ నోడ్ వర్షన్ చెక్ చేయాలి. ఎక్కడ చెక్ చేయాలంటే ఇక్కడ సెర్చ్ బార్లోకి వెళ్ళేసి కమాండ్ ప్రాంప్ట్ అని సెర్చ్ చేయండి. ఆ కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళండి. ఈ కమాండ్ ప్రాంప్ట్లో మీరు సెర్చ్ చేయాలి. ఫస్ట్ నోడ్ వర్షన్ చెక్ చేయాలంటే నోడ్ స్పేస్ -వర్షన్ ఎంటర్. సిరీస్ నోడ్ ఈజ్ నాట్ రికగ్నైజ్డ్ యాజ్ అ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ కమాండ్. అంటే మీ సిస్టంలో నోడ్ ఇన్స్టాల్ అవ్వలేదు అని దాని మీనింగ్ అనమాట. ఇప్పుడు ఈ కమాండ్ ప్రాంప్ట్ని ఇలాగే ఓపెన్ చేసుకొని నేను నోడ్ని ఇన్స్టాల్ చేయాలనుకోండి. సిరీస్ ఇక్కడ డెస్క్టాప్ మీద సేవ్ చేశాను. నోడ్ 18.10 ఫస్ట్ వర్షన్ మీరు చెక్ చేయాలి. మీ సిస్టంలో 18.10 ఉండాలి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ యాక్సెప్ట్, నెక్స్ట్ ఇన్స్టాల్. ఎస్, నోడ్ ఇన్స్టాల్ అయిపోద్ది. ఫినిష్. ఇప్పుడు నేను నోడ్ని ఇన్స్టాల్ చేశాను, కమాండ్ ప్రాంప్ట్ అలాగే పెట్టుకున్నాను. బట్ ఇప్పుడు మనకి మళ్ళీ నోడ్ స్పేస్ -వర్షన్ అని క్లిక్ చేస్తే నోడ్ నాట్ రికగ్నైజ్డ్ వస్తుంది. ఎందుకంటే ఇది ఆల్రెడీ ఓపెన్లో పెట్టి మీరు ఇన్స్టాల్ చేశారు. ఇది ఓపెన్లో ఉన్నప్పుడు అంతకుముందు మనకు ఏ సాఫ్ట్వేర్స్ అయితే ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ మాత్రం వస్తుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ ఇన్స్టాల్ చేసామంటే కమాండ్ ప్రాంప్ట్ మళ్ళీ క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేయాలి. కమాండ్ ప్రాంప్ట్ ఇప్పుడు టైప్ చేయండి నోడ్ స్పేస్ -వర్షన్. అవర్ నోడ్ వర్షన్ ఈస్ 18.10. పర్ఫెక్ట్. ఫస్ట్ నోడ్ వర్షన్ మనకు 18.10 అనేసి వచ్చింది. నెక్స్ట్ మనకు npm వర్షన్ ఉందా లేదా చెక్ చేయాలి. npm కావాలంటే npm స్పేస్ -వర్షన్ ఎంటర్. నౌ సీస్ 8.19.2. ఇది బేస్డ్ ఆన్ అవర్ నోడ్ వర్షన్ని బేస్ చేసుకొని మనకు ఉంటుంది. ఇప్పుడు షార్ట్ కట్ చూడండి, నోడ్ స్పేస్ -v అనగానే నోడ్ వర్షన్ వస్తుంది చూడండి. అండ్ అదేవిధంగా npm వర్షన్ కావాలంటే npm స్పేస్ -v అనగానే -v వస్తుంది వర్షన్. ఇప్పుడు మనకి యాంగులర్ వర్షన్ని చెక్ చేయాలి. మన సిస్టంలో యాంగులర్ వర్షన్ ఉందా లేదా చెక్ చేయాలనుకుంటున్నా. యూజ్ చేసే కమాండ్ ng స్పేస్ వర్షన్. ఇప్పుడు నేను ఇక్కడ ng స్పేస్ వర్షన్ అని చేయాలనుకుంటున్నాను. ng స్పేస్ వర్షన్ చేయగానే ఇలా వచ్చిందంటే మీ దాంట్లో యాంగులర్ ఉన్నట్టు. యాంగులర్ CLI ఏముందంటే 16.2.14 ఉంది. 16.2.14 ఉంది అంటే మన దాంట్లో యాంగులర్ 16 ఉంది. ఇప్పుడు నేను ఈ యాంగులర్ వర్షన్ ఉంది, దీన్ని అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేయాలనుకున్నా. అన్ఇన్స్టాల్ చేయాలనుకుంటే npm స్పేస్ అన్ఇన్స్టాల్ స్పేస్ -g స్పేస్ @angular/CLI జస్ట్ ఎంటర్ చేయగానే చూడండి ఈ కమాండ్లో ఏ మిస్టేక్ రాయకూడదు. మీరు కమాండ్స్లో మిస్టేక్ రాసాయంటే ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు మనకు అన్ఇన్స్టాల్ అయిపోయింది. అన్ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మళ్ళీ చెక్ చేయాలనుకుంటున్నా. ng స్పేస్ వర్షన్ చెక్ చేయాలనుకుంటున్నా. ng ఈజ్ నాట్ రికగ్నైజ్డ్ అనేసి వస్తుంది. అంటే మీ దాంట్లో యాంగులర్ CLI లేదని దాని మీనింగ్. ఇప్పుడు మనకు ఇన్స్టాల్ చేయాలనుకుంటే npm ఇన్స్టాల్ స్పేస్ -g స్పేస్ @angular/CLI
CLI. ఇప్పుడు మీకు కావాల్సిన వర్షన్ ఏంటంటే 16 కాబట్టి ఇక్కడ మీరు మెన్షన్ చేయండి @16. జస్ట్ ఎంటర్. చూడండి ఇన్స్టాలేషన్ స్టార్ట్ అవుతుంది. ఇన్స్టాలేషన్ స్టార్ట్ అయింది. సో ఇవన్నీ రిక్వైర్డ్ సాఫ్ట్వేర్స్ మీరు రెడీగా ఉంటేనే మీ ప్రాజెక్ట్ అనేది పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు మనకు ఇన్స్టాలేషన్ అయ్యింది. నెక్స్ట్ ఇప్పుడు మనం NG స్పేస్ వర్షన్ చెక్ చేయాలనుకుంటున్నాం ఇన్స్టాలేషన్ అయిన తర్వాత. నౌ ఎంటర్. ఇంతకుముందు మనకు చూడండి 16.2.14 ఉండేది. చూడండి ఇప్పుడు కూడా అంతే 16.2.14. అదేవిధంగా నోడ్ వచ్చేసి 18.10. అదేవిధంగా ప్యాకేజ్ మేనేజర్ 8.19.2. అదేవిధంగా ఓఎస్ వచ్చేసి 64 బిట్ సిరీస్. యాంగులర్ 16 ఇవన్నీ వాల్యూస్ అన్నీ మనకు ఉన్నాయి. ఓకే, మన సిస్టంలో పర్ఫెక్ట్గా మనకు యాంగులర్ వర్షన్ ఉంది, సిరీస్, ఈ పాయింట్స్ అన్నీ ఉన్నాయి మనకి. రిక్వైర్డ్ సాఫ్ట్వేర్స్ వేర్ ద రిక్వైర్డ్ సాఫ్ట్వేర్స్ దిస్. విజువల్ స్టూడియో కోడ్ ఉంది మనకు ఆల్రెడీ స్టార్టింగ్ నుంచి మనం యూజ్ చేసే విజువల్ స్టూడియో కోడ్. అండ్ అదేవిధంగా Node.js ఉంది, Node.js ఇన్స్టాల్ చేసాం. అండ్ NPM ఉంది, అండ్ యాంగులర్ CLI కూడా ఉంది. ఇప్పుడు మనం ప్రాజెక్ట్ని క్రియేట్ చేయాలి. ప్రాజెక్ట్ని క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మీరు ఎక్కడ క్రియేట్ చేయాలో డిసైడ్ అవ్వండి. ఎక్కడైతే క్రియేట్ చేయాలనుకుంటున్నామో అక్కడికి వెళ్ళేసి మీరు ఏం చేస్తారంటే ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసుకోండి. సో నేను ఇక్కడ చూడండి యాంగులర్ 1130 ఏఎంసి నేను మీకోసం ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను. ఈ ఫోల్డర్ని నేను విజువల్ స్టూడియో కోడ్లో ఓపెన్ చేయాలనుకుంటున్నాను. జస్ట్ క్లిక్ చేసి CMD ఇట్లా కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది. కోడ్ స్పేస్ డాట్ ఎంటర్ ఇలా ఇస్తే మనకి ఏమవుతుందంటే ఇలా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనకు ఈ పాత్లో యాంగులర్ 1130 ఈ పాత్లో నేను యాంగులర్ ప్రాజెక్ట్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఇప్పటి వరకు మనము ఈ CMD అని క్లిక్ చేయగానే చూడండి మనకి ఏ పాత్ వచ్చింది, యాంగులర్ 1130 AM ఆ పాత్ వచ్చింది. ఆ పాత్ మనకు రావాలి కమాండ్ ప్రాంప్ట్లో. ఇప్పుడు ఈ పాత్లో యాంగులర్ ప్రాజెక్ట్ని నేను క్రియేట్ చేయాలి అనుకుంటే యూజ్ చేసే కమాండ్ చూడండి ngnew ప్రాజెక్ట్ నేమ్. సేమ్ ఇక్కడ అనమాట. ఇక్కడ మనం టైప్ చేయాల్సిన కమాండ్స్ అన్ని ఇక్కడే టైప్ చేయాలి. ఇప్పుడు మనకు ng స్పేస్ న్యూ స్పేస్ ప్రాజెక్ట్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి. ప్రాజెక్ట్ నేమ్ మీ చాయిస్. నేను వచ్చేసి ఐలాండర్ అనేసి ఇస్తాను. ఐలాండర్ 16 ఇస్తున్నా, ఎందుకంటే మనం నేర్చుకునే వర్షన్ వచ్చేసి 16 కాబట్టి ఐలాండర్ 16 ఇస్తున్నా ప్రాజెక్ట్ నేమ్. ఇప్పుడు మీరు ఐలాండర్ 16 ఇచ్చేటప్పుడు ఐలాండర్ స్పేస్ 16 ఇలా ఇవ్వడం చాలా రాంగ్. అండ్ అదేవిధంగా ఈ నేమ్స్లో స్మాల్ కేస్ క్యాపిటల్ కేస్ వాడచ్చు, బట్ మీరు అన్ని స్మాల్ కేసే వాడండి. ఇలా స్పేసింగ్స్ వాడకూడదు. ఇప్పుడు స్పేసింగ్స్ కాకుండా ఉండాలంటే మీరు __ అని వాడండి. ఇట్లా మీకు చూపించాలి ప్రాజెక్ట్ అనుకుంటే ఇలా అయినా మీరు చూపించండి ఐలాండర్ _16. సింగిల్గా ఒకటేసారి చూపించాలంటే ఇలా చూపించండి ఐలాండర్ 16, బట్ స్పేస్ అయితే ఇవ్వకూడదు. ఇలాగే ఉండాలి కమాండ్ ngnew. ఇక్కడ మీ ఓన్ చాయిస్ ప్రాజెక్ట్ నేమ్ ఏదని ఇవ్వచ్చు మీరు. ఐలాండర్ _16 ఇస్తున్నా. జస్ట్ ఎంటర్ చేయంగానే వుడ్ యూ లైక్ టు యాడ్ యాంగులర్ రౌటింగ్. యాంగులర్ రౌటింగ్ని యాడ్ చేయమంటున్నారు. వుడ్ యూ లైక్ టు యాడ్ ద యాంగులర్ రౌటింగ్? ఎస్. ఓకే, ఎస్ అని టైప్ చేయండి. జస్ట్ ఎంటర్. నా ఇక్కడ మనకు నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే విచ్ స్టైల్ షీట్ ఫార్మేట్ వుడ్ యూ లైక్ టు యూజ్ అనమాట. మనం యూజ్ చేసేది CSS కాబట్టి, ఓకే, SCSS లెస్ కాదు మనం యూజ్ చేసేది ఓన్లీ CSS కాబట్టి జస్ట్ ఎంటర్. నోసీస్ అన్ని ఫైల్స్ అన్ని క్రియేట్ అవుతుంది చూడండి. ఫైల్స్ అన్ని క్రియేట్ అవుతున్నాయి మనకు. నోసీది ఇప్పుడు ఈ ప్రాసెస్ అనేది డిపెండ్స్ ఆన్ యువర్ ఇంటర్నెట్ స్పీడ్ అనమాట. మీ ఇంటర్నెట్ స్పీడ్ని బట్టి మీ సిస్టమ్ కాన్ఫిగరేషన్ బట్టి ఇది వర్క్ అవుతుంది. ఓకే, విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ అంటే ఫ్యూ మినిట్స్ అనమాట మనకి ఇన్స్టాల్ అవుతుంది. ఇవన్నీ మనకు ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత వరకు వెయిట్ చేయాలి. మనం వెయిట్ చేసి నెక్స్ట్ ఏం చేయాలో చెప్తాను చూడండి. సో ఇది యాంగులర్ ప్రాజెక్ట్ని క్రియేట్ చేసే ప్రాసెస్. ఫస్ట్ మన సిస్టంలో రిక్వైర్డ్ సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసుకోవాలి, కరెక్ట్గా ఉన్నాయో చెక్ చేయాలి. నౌ ఇప్పుడు మీకు ఇవన్నీ వదిలేయండి, ఇవన్నీ మనకు అనవసరం. ఇవన్నీ మీకు అనవసరం. ఇది ప్యాకేజ్ ఇన్స్టాల్ సక్సెస్ఫుల్లీ వచ్చింది అంటే ఇట్స్ క్లియర్లీ డన్. ప్యాకేజ్ ఇన్స్టాల్ సక్సెస్ఫుల్లీ వచ్చిందంటే ఇట్స్ క్లియర్లీ డన్ అనమాట. మీకు ప్రాజెక్ట్ అనేది కరెక్ట్గా ఇన్స్టాల్ అయినట్టు.
బట్ ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు ఇక్కడ ఏదైనా ఎర్రర్స్ వచ్చాయంటే మీరు మళ్ళీ ప్రాజెక్ట్‌ని క్రియేట్ చేయాల్సిందే. నేను చేయడానికి ఏం లేదు. ఇక్కడ మీకు ఎర్రర్స్ వస్తున్నాయంటే ఒకటే రీజన్, మీ సిస్టమ్‌లో ఇంటర్నెట్ స్పీడ్ సరిపోలేదనో, ఇంటర్నెట్ సరిపోలేదనో అండ్ మీ సిస్టమ్ కాన్ఫిగరేషన్ సరిపోలేదనో అనుకోవాలి. మీకు ఇప్పటివరకు వచ్చిన సాఫ్ట్‌వేర్స్ అన్నీ పర్ఫెక్ట్‌గా వచ్చాయి అనేసి అనుకుంటే, ఇక్కడ ఏదైనా ఎర్రర్స్ వస్తున్నాయంటే అదొకటే రీజన్ అవుతది. ఓకే. ఇంటర్నెట్ స్పీడ్ గాని ఇవన్నీ. అప్పుడు మళ్ళీ మీరు మంచి సిగ్నల్ ఉండే చోటుకొచ్చేసి మీరు ప్రాజెక్ట్‌ని క్రియేట్ చేయాలి. ఓకే. ఇలా ప్యాకేజ్ ఇన్‌స్టాల్ సక్సెస్‌ఫుల్ ఇచ్చిందంటే మన ప్రాజెక్ట్ సక్సెస్‌ఫుల్‌గా క్రియేట్ అయిపోయినట్టు. మన ప్రాజెక్ట్ సక్సెస్‌ఫుల్‌గా క్రియేట్ అయిపోయినట్టు దాని మీనింగ్ అనమాట. ఓకే. నౌ, నౌ ఇప్పుడు మీరు యాంగులర్ ప్రాజెక్ట్‌ని క్రియేట్ చేసేశారు. బట్ ఉన్న పాత్ చూడండి. ఐలాండర్ 11:30 ఏఎం ఉంది. అక్కడికెళ్ళిపోదాం. ఐలాండర్ 11:30 ఏఎంలోకెళ్ళాను. ఇప్పుడు ఈ 11:30 ఏఎంలో మనకున్న ప్రాజెక్ట్ ఏందంటే ఐలాండర్ 16 అనమాట. ఐలాండర్ 16 మన ప్రాజెక్ట్ అనమాట. ఇప్పుడు మనం ఈ ప్రాజెక్ట్‌ని రన్ చేయాలి అంటే, ఇక్కడ ఆ పాత్‌లో ఆ ప్రాజెక్ట్ నేమ్ కనిపించాలి. ఆ ప్రాజెక్ట్‌ని రన్ చేయాలంటే ఆ ప్రాజెక్ట్ పాత్ అనేది మనకిక్కడ కనిపించాలి. ఆ పాత్‌లోకెళ్ళాలంటే ఇక్కడ ఆల్రెడీ ఆ పాత్‌లోనే నేను ప్రాజెక్ట్‌ని క్రియేట్ చేశాను. ఈ పాత్‌లోనే ప్రాజెక్ట్ క్రియేట్ చేశాను. ఇప్పుడు ఇదే పాత్‌నిచ్చి ఈ ఐలాండర్ 16కి ఎళ్ళాలంటే ఐలాండర్ అండర్‌స్కోర్ 16కి ఎళ్ళాలంటే ఇక్కడ యూజ్ చేసే కమాండ్ సీడీ స్పేస్ ప్రాజెక్ట్ నేమ్. సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా రాయాలి. ఐలాండర్ అండర్‌స్కోర్ 16 జస్ట్ ఎంటర్. నౌ సీ దిస్. ఆ పాత్‌లోకెళ్ళిపోయాం చూడండి. సీడీ స్పేస్ ఐలాండర్ అండర్‌స్కోర్ 16 ఆ పాత్‌లోకెళ్ళిపోయాం. ఇప్పుడు ప్రాజెక్ట్‌ని మీరేం చేయాలంటే, ప్రాజెక్ట్‌ని డైరెక్ట్‌గా ఓపెన్ చేయడానికి లేదు. ఇయన్నీ చూడండి, ఫైల్స్ అన్నీ చాలా జనరేట్ అయినాయి చూడండి. వీఎస్ కోడ్, నోడ్ మాడ్యూల్స్, ఎస్ఆర్‌సి, ఎడిటర్ కాన్ఫిగ్, గిట్ ఇగ్నోర్, యాంగులర్ జేసన్ అండ్ ప్యాకేజ్ లాగ్ డాట్ జేసన్, ప్యాకేజ్ జేసన్, రీడ్ మోర్, టీఎస్ కాన్ఫిగ్ ఇయన్నీ ఫైల్స్. ఇదే ఫోల్డర్ స్ట్రక్చర్. ప్రాజెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఈ ఫోల్డర్ మనకొస్తది. ఈ ఫోల్డర్‌ని మొత్తం మనం అనలైజ్ చేసుకొని మన ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలి. బట్ ఇది టుమారో చేస్తాం. ప్రాజెక్ట్‌ని అనలైజ్ చేసుకోవడం టుమారో చేస్తాం. బట్ ఈ క్రియేట్ అయిన ప్రాజెక్ట్‌ని నేను ఓపెన్ చేయాలనుకుంటున్నా. ఓపెన్ చేయాలనుకుంటే ఈ ఫైల్స్‌ని డైరెక్ట్‌గా ఓపెన్ చేయలేం. ఈ ప్రాజెక్ట్ మనం ఏం చేయాలంటే కంపైల్ చేయాలి. కంపైల్ చేయాలి అంటే దాని మీనింగ్ సర్వ్ చేయాలన్నమాట మనం. సర్వ్. ఇక్కడ మనకి టు సర్వ్ ద ప్రాజెక్ట్ యూజ్ చేసే కమాండ్ ఎన్‌జీ స్పేస్ సర్వ్ ఆర్ ఇదైనా సరే మనకు ఎన్‌జీ స్పేస్ సర్వ్ గాని, దీనికి షార్ట్‌కట్ వచ్చేసి మనకు ఎన్‌జీ స్పేస్ ఎస్ షార్ట్‌కట్. నెక్స్ట్ అదే విధంగా ఎన్‌జీ స్పేస్ సర్వ్ స్పేస్ హైఫన్ ఓపెన్. దీనికి షార్ట్‌కట్ ఎన్‌జీ స్పేస్ ఎస్ స్పేస్ -ఓ. ఓకే. నెక్స్ట్ అదే విధంగా ఎన్‌పిఎం స్టార్ట్ కూడా చేయొచ్చు. నెక్స్ట్ మళ్ళీ పోర్ట్ నెంబర్ మార్చడం ఇవన్నీ మనకుంటాయి. ఫస్ట్ మనం ప్రాజెక్ట్‌ని రన్ చేద్దాం. సర్వ్ చేద్దాం. ఎన్‌జీ సర్వ్. సో, ఎప్పుడైనా సరే షార్ట్‌కట్ అనేది మీరు నేర్చుకోవడం అంటే మీరు టైప్ చేయడానికి మాత్రం నేర్చుకోండి. బట్ ఎవరికన్నా సరే ఆన్సర్ చెప్పడానికి ఎన్‌జీ స్పేస్ ఎస్, ఎన్‌జీ స్పేస్ ఎస్ స్పేస్ -ఓ ఇలాంటివి చెప్పొద్దండి. ఏదైనా సరే ఫుల్ ఫామ్‌లోనే చెప్పండి. ఎన్‌జీ స్పేస్ సర్వ్. ప్రాజెక్ట్‌ని సర్వ్ చేయాలంటే యూజ్ చేసే కమాండ్ ఏంది అంటే ఎన్‌జీ సర్వ్ అనమాట. ఇప్పుడు మన ప్రాజెక్ట్ పాత్‌లోనే ఉండాలి. మన ప్రాజెక్ట్‌లో పాత్‌లో ఉండేసి ఎన్‌జీ సర్వ్ చేయాలి. ఇప్పుడు ఎన్‌జీ స్పేస్ సర్వ్ ఎస్‌ఈఆర్‌విఈ సర్వ్. నౌ ఎంటర్. ప్రాజెక్ట్ అనేది సర్వ్ అవుతది. సో, వుడ్ యూ లైక్ టు సినానమస్ యూసేజ్? సో, యెస్ ఆర్ నో ఏదైనా సరే మీరు కొట్టండి. నో ప్రాబ్లమ్. నౌ సీ దిస్. మనకిక్కడ జస్ట్ సర్వ్ అవుతది. సీ దిస్. జనరేటింగ్ బ్రౌజర్ అప్లికేషన్ బండిల్స్ ఫేస్ సెటప్. నౌ సీ దిస్. ఇలా వస్తది. ఇలా వచ్చేసి ఇక్కడ చూడండి. యాంగులర్ లైవ్ డెవలప్మెంట్ సర్వర్ ఈజ్ లిజనింగ్ ఆన్ లోకల్ హోస్ట్ 4200. ఓపెన్ యువర్ బ్రౌజర్ ఆన్ ఇట్లా చూడండి. నేను హోవర్ చేయగానే మాకు అండర్లైన్ వస్తుంది. ఇప్పుడు హోవర్ చేయగానే అండర్లైన్ వస్తుందంటే మీరు ఏం చేస్తారంటే ఇది డైరెక్ట్‌గా మీరు http://localhost 4200 అని మీరు టైప్ చేయాలి. లేకపోతే ఇక్కడ హోవర్ అవుతున్నప్పుడు అండర్లైన్ వస్తుంది కాబట్టి కంట్రోల్ పట్టుకొని దీన్ని క్లిక్ చేయండి. కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేస్తే నౌ సీ దిస్ ద డిఫాల్ట్ స్ట్రక్చర్ అనమాట. అంటే లోకల్ హోస్ట్ 4200లో మనకు ప్రాజెక్ట్ అనేది డిఫాల్ట్‌గా ఓపెన్ అవుతాది. సిరీస్ ఇట్లా.
ఇట్స్ ఏ సర్వర్, ఇట్స్ ఏ లోకల్ సర్వర్ అనమాట. ఇట్స్ ఏ లోకల్ హోస్ట్ 4200. ఓకేనా, ఇవన్నీ నేను చేస్తున్నా. సో ఇలా సక్సెస్ఫుల్గా మీకు వస్తే మీ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా మీ సిస్టంలో క్రియేట్ అయినట్టు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ ప్రాజెక్ట్ ఇలా డెవలప్మెంట్ అంటే ఇలా సర్వ్లో ఉన్నప్పుడు మాత్రం, కంపైల్డ్ సక్సెస్ఫుల్గా ఉన్నప్పుడు మాత్రమే ప్రాజెక్ట్ అనేది రన్ అవుతుంది, లేకపోతే రన్ అవ్వదు. ఇప్పుడు చూడండి, నేను దీన్ని క్లోజ్ చేస్తున్నా, క్లోజ్ చేసి దీన్ని మళ్ళీ నేను రిఫ్రెష్ చేస్తాను, ప్రాజెక్ట్ రన్ అవ్వదు, ప్రాజెక్ట్ అనేది రన్ అవ్వదు. అందుకోసం ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రాజెక్ట్ సర్వ్లో ఉన్నప్పుడు మాత్రమే, సర్వ్లో ఉన్నప్పుడు అంటే ప్రాజెక్ట్ని రన్నింగ్లో ఉన్నప్పుడు మాత్రమే ప్రాజెక్ట్ అనేది లోడ్ అవుతుంది, లేకపోతే ప్రాజెక్ట్ అనేది లోడ్ అవ్వదు. ఓకే, సో అందరికీ ఇప్పుడు నేను క్రియేట్ చేసిన ప్రాజెక్ట్ ఓపెన్ అయ్యే వరకు వచ్చిండాలి. సో నెక్స్ట్ కాన్సెప్ట్లో మనం ఏం చేద్దామంటే, ఈ ఫోల్డర్ స్ట్రక్చర్స్ మనం ఒక్కొక్క ఫోల్డర్ గురించి డిస్కస్ చేసుకొని, మనం డిఫాల్ట్గా వచ్చిన డిజైనింగ్ తీసుకొని మనకు కావాల్సిన డిజైన్ని మనం స్టార్ట్ చేసుకుందాం. ఓకే, సో ఇది టుడే కాన్సెప్ట్ అనమాట. సో అందరికి చెప్తున్నా, నెక్స్ట్ కాన్సెప్ట్ అంటే నెక్స్ట్ క్లాస్ టైం వరకు, వచ్చే టైం వరకు అందరికీ ప్రాజెక్ట్ అనేది నీట్గా ఇన్స్టాల్ అయ్యి ఉండాలి. మీకు ఏమన్నా డౌట్ వచ్చింది అంటే 1-2 సార్లు వీడియోని ఫాలో అవ్వండి. ప్రతి దానికి మీరు చిన్న చిన్న ఎర్రర్స్కి మీరు మెసేజ్ చేయొద్దు, ముందే చెప్తున్నా. చిన్న చిన్న ఎగ్జాంపుల్స్కి ఫస్ట్ ట్రై చేయండి, ట్రై చేసి ఏమన్నా సరే మీకు రాకపోతే నాకు మెసేజ్ చేయండి. ఓకే, ఎందుకంటే యాంగులర్లో చాలా ఎర్రర్స్ వస్తాయి. 1-2 సార్లు మీరు చూడాలి, చూసి ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే మీకు సాల్వ్ చేసుకోగలరు. ఓకే, సో ఇది ఇవాల్టి క్లాస్ అనమాట. అందరూ టుడే ప్రాజెక్ట్ వరకు క్రియేట్ అవ్వాలి, ప్రాజెక్ట్ని రన్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఫర్ టుడే క్లాస్.